ఈ వీడియోలో లేజర్ చికిత్స తర్వాత ఏం తినాలి, ఏవి తినకూడదు, రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగండి. శరీరం హైడ్రేట్గా ఉంటే మల విసర్జన సాఫీగా ఉంటుంది. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ తాగడం మంచిది. కాఫీ, టీ, కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా తగ్గించాలి. పచ్చిబొప్పాయి, పచ్చి అరటిపండు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినండి. ఇది మలాన్ని తేలికగా మార్చి కడుపు గట్టిపడకుండా చేస్తుంది. బొప్పాయి, అరటిపండు, సపోటా, సోయాబీన్స్, పాలకూర, క్యారెట్, బీట్రూట్ సీడ్స్ లాంటి వాటిని తీసుకోవాలి. మసాలా ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. మల విసర్జన సులభంగా ఉండేలా మంచి ఆహారం తీసుకోవాలి. తేలికపాటి ఆహారం తినాలి. జీర్ణానికి తేలికగా ఉండే ఆహారం ఫాలో అవ్వాలి. అన్నం, పెరుగు, జావ, మెత్తని చపాతీలు, మినపప్పు, గోధుమ రొట్టెలు వంటివి తీసుకోవాలి. గోధుమ రొట్టెలు మోతాదుకు మించి తినకూడదు. కొంతమందికి కడుపు గట్టిపడే అవకాశం ఉంటుంది. మసాలాలు, కారాలు తగ్గించుకోవాలి. మిరపకాయ, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. ఇవి మలద్వారం వద్ద ఇరిటేషన్, నొప్పిని పెంచుతాయి. తక్కువ మసాలాతో వండిన సాంబారు, పప్పు, రసం తీసుకోవచ్చు. పెప్పర్, పికిల్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కెఫీన్ తక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవాలి. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా పడుకుని ఉండకూడదు. రక్త ప్రసరణ మెరుగుపడటానికి మెల్లగా నడవాలి. రోజూ 15 నుండి 20 నిమిషాలు నడవడం, యోగా, తేలికపాటి వ్యాయామం మంచిది. బరువులెత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం నివారించాలి. మద్యం, పొగతాగే అలవాటు ఉన్నవారు వెంటనే మానేయాలి. ఇవి మలాన్ని గట్టిగా మార్చి సమస్య మళ్లీ రావడానికి కారణమవుతాయి. హానికరమైన అలవాట్లను వదిలిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. లేజర్ చికిత్స తర్వాత సరైన డైట్, లైఫ్ స్టైల్ మార్పులు పాటిస్తే తీవ్రమైన నొప్పి లేకుండా సమస్య మళ్లీ రాకుండా ఉంచుకోవచ్చు. డాక్టర్ సూచించిన మందులు, డైట్ ఖచ్చితంగా పాటించండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.